ఇంత సరుకు ఉందేంటి? మన స్నాక్స్ ఎవరు తీసుకోలేదా? తీసుకోలేదు నాన్న, అనవసరంగా ఎక్కువ చేసేసాను. ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదురా. అదేంటమ్మా, వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కదా నువ్వు చేసింది. అనవసరంగా తయారు చేసావంటావేంటి? అయినా మరి వాళ్ళు ఎందుకు తీసుకుని అంటున్నారు? అదే తెలియడం లేదు. ఎవరు మన సరుకు తీసుకోమని అంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. బీచ్ దగ్గర జ్యూస్లు అమ్ముతాం కదా, ఆ జ్యూసులతో పాటే ఈ స్నాక్స్ కూడా అమ్మేద్దాం. మంచి ఐడియా రా హరికృష్ణ. హరికృష్ణ కాదు, కృష్ణ పిలవమన్నానా? సర్లేరా. జ్యూసులతో పాటు ఈ స్నాక్స్ కూడా ఈజీగా సేల్ అయిపోతాయి. అవును, సరే పద మనం వెళ్దాం. సిరి, బామ్మా నువ్వేంటి ఇక్కడ? ఏం లేదమ్మా, ఆ క్యాటరింగ్లు ఇచ్చే జగన్నాథం ఈ మధ్య ఎక్కువ క్యాటరింగ్లు ఇవ్వడం లేదు. ఏమైందని అడిగి రావడానికి ఇలా వచ్చాను. అయ్యో, ఆ? నా పిచ్చి బూర బుగ్గల ముసలి క్యాటరింగ్ తాత దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఫోన్ చేయొచ్చు కదా. మరి సాయంత్రం ఏమో నడిచి నడిచి నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటావు. అన్ని పనులు ఫోన్లో అవ్వవురా హరికృష్ణ. ఏయ్, నన్ను హరికృష్ణ అని పిలిచావనుకో, బాగోదే బూర బుగ్గల ముసలిదానా. ఏంట్రా, ఎంత లక్షణమైన పేరది. హరికృష్ణ ఎంత బావుంది. అందులో దేవుడి పేరు కూడా కలిసింది. అంత మంచి పేరుని వద్దంటావా? అదేం పేరు? క్రిషా. అసలేమైనా బాగుందా ఆ పేరు? క్రిష్ అంటే ఇండియన్ సూపర్ హీరో, అతను నాకు చాలా ఇష్టం. అందుకే నన్ను ఆ పేరుతోనే పిలు. నేను అలా పిలవనురా, హరికృష్ణ అనే పిలుస్తా. ఏయ్, నన్ను హరికృష్ణ అని పిలుస్తావా? నన్ను హరికృష్ణ అని పిలుస్తావా? నిన్ను 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 ఆ ఆ నీ బుగ్గలు పట్టుకొని పిసికిస్తాను. క్రిష్,